ఇది ఫ్రంట్ క్యాంపస్. ఇది కొద్దిగా బ్యాక్ సైడ్ వెళ్ళడానికి. కాకపోతే ఇక్కడంతా కూడా మంచి మంచి మామిడి చెట్లు, అల్ల నేరమల్ల చెట్లు, తర్వాత సపోటా చెట్లు ఇవన్నీ చాలా బెటర్. కనబడుతుంది కదా మీకు? ఇదిగోండి ఇదే ఆ ప్లేస్. నా ఆలోచన బట్టి ఒక మంచి కూరగాయలు కూడా పెడితే బాగుంటుందని చెప్పి అడగడం జరిగింది. దానికి మా ఆఫీస్ వాళ్ళు కూరగాయలు కూడా పెట్టారు. చిన్న చిన్న చెట్లు ఇప్పుడే మొలుస్తున్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవే కూరగాయలు కొన్ని మాత్రమే పెట్టారు. ఆల్మోస్ట్ ఈ పెట్టి కూడా ఒక 15 రోజులు అవుతుంది. దీనిలో చాలా వరకు పాలకూర, తర్వాత వంకాయలు, టమాటో, మిర్చి ఇవి పెట్టారు. చూడండి నేను చూపిస్తున్నాను. పాలకూర ఇది పాలకూర. తర్వాత దీన్ని ఏమంటారో నాకు తెలియదు ఫ్రెండ్స్, మీరే తెలిస్తే చెప్పండి. పెట్టి 15 రోజులు అయింది. చాలా వరకు మా ఆఫీస్లో చాలామంది సార్ వాళ్ళు తెంపుకొని తీసుకెళ్ళడం జరిగింది. కర్రీ వండడం, వాళ్ళు తినడం, తర్వాత చాలా బాగుంది. ఆర్గానిక్ కదా. ఇది మనకి వికారాబాద్ నుంచి తెప్పించాము. ఈ మొక్కలు తెప్పించి మనం నాటడం జరిగింది చిన్న చిన్నవి. చూడండి ఇది వంకాయ చెట్టు, ఇది పాలకూర మధ్య మధ్యలో అక్కడక్కడ ఉంది కదా. చూడండి ఇది పాలకూర, మిరపకాయలు ప్లస్ టమాటో ఇవి పెట్టి ఆల్రెడీ నేను 2 సార్లు కట్ చేయించుకొని తినడం కూడా జరిగింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు నిజంగా ఆఫీస్లో కూరగాయలు పండించుకొని ఖర్చు లేకుండా మనం తినొచ్చు. ఎందుకంటే స్పేస్ ఉంది కాబట్టి చేసాము. మీకు చాలా మందికి స్పేస్ ఉండకపోవచ్చు. ఈ తర్వాత ఇక్కడ చూడండి ఇంకో దగ్గర చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా అల్లనేరమల్ల చెట్లు ఫ్రెండ్స్. మొత్తం అల్లనేరమల్లు ఒకటి కాదు, 2 కాదు, ఇంచుమించు ఒక 15 చెట్లు ఉంటాయి. ఈ అల్లనేరమల్లు పండేటప్పుడు చూడాలి ఫ్రెండ్స్. ఈ ప్లేస్ ఉంది కదా, ఇదంతా కూడా మొత్తం పండ్లతోటి, పండ్లన్నీ రాలిపోయి బాగుంటుంది. మీరు ఒకటి చేయాలి ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో తయారు చేయాలంటే నాకు మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.